ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, విహారంలో జాగ్రత్తగా ఉండాలి. అదే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, తిండికాడు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది తిన్న వెంటనే మంచమే పడిపోతారు. ఆ కంచం కూడా మధ్యాహ్నం 2-2 కడుక్కుంటారు. పొద్దున్న 10 అన్నం తిని మంచమే పడిపోతారు, మధ్యాహ్నం 2 గంటలకు ఆ కంచం కడుక్కుంటారు. అలా కాదు. మన అన్నం ఎంత తినాలంటే అన్నం తినకముందు ఏ పని చేసుకుంటున్నాం, అన్నం తిన్నాక కూడా ఆ పని చేసుకునే శక్తి కలిగి ఉండాలి. అందుకని మంచమే పడిపోయేలా తింటే ఎలాగా? విహారం అంటే కొంతమంది పని నుల్లేసుకుంటారు. ఇంకా వాళ్ళకి స్వార్థమే దేవుడు. 24 గంటలు వాళ్ళ స్వార్థం చూసుకుంటూ ఉంటారు, ఏదో పని నుల్లేసుకుంటూ ఉంటారు. నీకు ఇష్టమైతే అలా చేసుకో. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే 24 గంటలు ఏదో పని నుల్లేసుకుంటే సాధన ఎప్పుడు చేస్తావు, జపం ఎప్పుడు చేస్తావు, ధ్యానం ఎప్పుడు చేస్తావు, విచారణ ఎప్పుడు చేస్తావు, భగవంతుడిలో భగవద్ అనుభవం ఎప్పుడు తెచ్చుకుంటావు? 24 గంటలు కష్టపడిపోతావు, నీ స్వార్థాన్ని నెరవేర్చుకుంటావు. చివరికి జరిగేది నీ జీవితానికి మిగిలేది ఏమిటి? అది కూడా ఆలోచించుకో. వ్యవహారం కూడా తగుమాత్రం. వ్యవహారం చేసుకోవచ్చు, మీ పనులు మీరు చేసుకోవచ్చు, అది తగుమాత్రంగా ఉండాలి, అతి పనికిరాదు. ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యవహారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, అతి పనికిరాదు. 24 గంటలు నీ పని నువ్వు చేసి నీ స్వార్థం నువ్వు చూసుకుంటే జపం ఎప్పుడు చేస్తావు, సత్కర్మ ఎప్పుడు చేస్తావు? నీకు సమాజం ఉందని కూడా గుర్తింపు లేకుండా నువ్వు పని చేసుకుంటే నీకు సామాజిక స్పృహ ఏముంటుంది? మరి కొంతమంది 24 గంటలు బిజీగా ఉన్నామండి. మరి చచ్చిపోయినప్పుడు నీకు చావు వస్తున్నానికి బిజీగా ఉన్నామంటే ఆగుతుందా? ఇప్పుడు మీకు చావు వస్తుంది అనుకోండి, ఏమంటే మేము బిజీగా ఉన్నప్పుడు రావద్దంటే చావు ఆగుతుందా? ఒక క్షణం కూడా ఆగదు, ఒక క్షణం వెయిట్ చేయదు. దేనికి బిజీ? ఏం తెలుసుకోవడానికి నువ్వు బిజీగా ఉన్నావు, ఏం సాధించడానికి నువ్వు బిజీగా ఉన్నావు. ఎందుకు బిజీగా ఉన్నావు? నువ్వు లోకాన్ని ఉద్ధరించడానికి బిజీగా ఉన్నావా, లేకపోతే నీ మనస్సును పవిత్రం చేసుకోవడానికి బిజీగా ఉన్నావా, నీ బుద్ధిని బాగు చేసుకోవడానికి బిజీగా ఉన్నావా, లేకపోతే నీ కోరికలు నెరవేర్చుకోవడానికి బిజీగా ఉన్నావు? దేనికి బిజీగా ఉన్నావు? అంచేత ఆహారంలో ఎంత మోడరేట్గా ఉండాలో, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలో, వ్యవహారం కూడా మీ పనులు మీరు చేసుకోవచ్చు, కానీ అతి పనికి రాదు. మధ్య మార్గం మంచిది అంటున్నాడు భగవంతుడు.